ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. చాలు. చదవబడిన వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఇంతకుముందు కూడా ఈ యొక్క వచనాన్ని మనము ధ్యానం చేశాం. మరి ఈరోజు మరొక అంశంతో ఈ యొక్క పాఠ్య భాగములో నుండి, ఈ యొక్క చదవబడినటువంటి వచనములో నుండి మరికొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని దూత గిద్యోనుతో చెప్తున్నటువంటి మాట, దూత గిద్యోనుతో చెప్తున్నటువంటి మాట ఏమని? పరాక్రమము గల బలాఢ్యుడా. ఏమంటుంది? పరాక్రమము గల బలాఢ్యుడా. ఓకే, ఈ యొక్క ఉదయకాల సమయంలో గిద్యోను ఎవరు అని ఆలోచన చేస్తే, పరాక్రమము గల బలాఢ్యుడా అని దూత చెప్తా ఉంది. కానీ గిద్యోనుకు తెలుసా ఆ విషయం? గిద్యోనుకు తెలుసా ఆ విషయం? గిద్యోను ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు? గిద్యోను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? గిద్యోను ఏమని అనుకుంటూ ఉన్నాడు? ఈ విషయాలను కనుక మనము ఆలోచన చేస్తే, వాక్య ప్రకారముగా మనము ఒక విషయాన్ని గమనించవచ్చు. ఏంటి ఆ విషయము అంటే, గిద్యోను అప్పటికి కొద్దిగా భయపడేటువంటి వ్యక్తిగా, లేకపోతే పిరికితనము కలిగినటువంటి వ్యక్తిగా, దాక్కుంటున్నటువంటి వ్యక్తిగా, దొంగచాటుగా తన పనేదో తాను చేసుకుంటున్నటువంటి వ్యక్తిగా పై వచనాలలో మనం చదివితే ఆ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. 11వ వచనంలో చూస్తే అక్కడ అతను ఏం చేస్తున్నాడు? మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడని గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు. అంటే దాని అర్థం ఏంటి? మిద్యానీయులకు కనబడకుండా ఉండునట్లు ఏం చేస్తున్నాడంట? గానుగ చాటున ఏం చేస్తున్నాడు? గోధుమలను దొల్లగొట్టుచుండగా. ఇప్పుడు మిద్యానీయులకు కనబడకుండా ఎందుకు ఉన్నాడు? మిద్యానీయులకు ఎందుకు కనబడకూడదు అనేటువంటి ఆలోచన అంటే, కనబడితే ఎక్కడ వారు మరి చంపుతారా? కనబడితే ఎక్కడ తాను చేస్తున్నటువంటి పనిని ఆటంకపరుస్తారా? తాను ఏదైతే చేసుకుంటూ ఉన్నాడో ఆ యొక్క మరి ఏమంటారు దాన్ని, పొలం పని, ఒక రకంగా మన మాటలో చెప్పాలంటే ఏ పొలము తను చేసుకునేటువంటి పని? గోధుమలను దొల్లగొట్టుచుండగా అనేటువంటి మాట చదువుతూ ఉన్నాం కదా. ఆ యొక్క గోధుమలను ఈ శత్రువులు వచ్చి ఒకవేళ ఎత్తుకుపోతారేమో, పాడు చేసేస్తారేమో, తినడానికి తిండి లేకుండా చేసేస్తారేమో, ఇది గిద్యోనుకు ఉన్నటువంటి భయం. అయితే ఇలాంటి భయపడుతున్నటువంటి స్థితిలో ఉన్న గిద్యోను దగ్గరికి దేవుని దూత వచ్చి, పరాక్రమము గల బలాఢ్యుడా అని ఎప్పుడైతే అన్నదో, ఇప్పుడు ఆ మాట విన్నటువంటి గిద్యోను ఎలా ఫీల్ అయి ఉంటాడు? ఏమని ఆలోచన చేసి ఉంటాడు? ఒకటి, నేనేంటి బలాఢ్యుడనేంటి అనుకుంటాడు, అనుకోడా? నేనేంటి బలవంతుడనేంటి అనుకుంటాడు, అనుకోడా? నేనేంటి ఇలాగనా భయపడుతూ ఎక్కడో దొంగచాటుగా, గానుగ చాటున, నేను ఎక్కడో మస్తకి వృక్షం కింద నేను ఎక్కడో ఉంటే వచ్చి నన్ను బలాఢ్యుడా అంటాడేంటి? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. ఎప్పుడైనా చిన్న సమస్య వచ్చి ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి, ధైర్యవంతులు ఎక్కడ ఉంటారు? సరే గొడవ వద్దులే, ఏదో ఒక పాము వచ్చింది, పామును కొట్టడానికి ఒక 10 మంది వచ్చారు కర్రలు పట్టుకొని. ముందు వరుసలు ఎవరుంటారు? ముందు వరుసలు ఎవరుంటారు? పాముకి భయపడినటువంటి ధైర్యవంతుడు మొట్టమొదట మనకి కనబడతాడు. ఆఖరణ ఉంటాడు, ఆడు కూడా కర్ర పట్టుకునే ఉంటాడు. ఆఖరి ఉండేవాడు ఎవడు చెప్పండి?
అందరిలో పిరికివాడు అని అర్థం, అవునా? ఆ పాము ముందు ఎక్కడో అలా కదిలిందనుకో వెనకాల ఇటు పారిపోతాడు. ఒకవేళ పాము ముందు అందనుకో ముందు ఆడు పారిపోతాడు, అవునా? అలాంటి వెనకాల ఉన్నవాడి దగ్గరికి వచ్చి ఒరేయ్ నువ్వురా అందరికంటే ధైర్యవంతుడు, కొట్టు పామును కొట్టు అని ముందుకు వెళ్ళమంటే ఆడు ప్రాణం అక్కడే గాలిలో కలిసిపోద్దేమో, అవునా? ఒకవేళ ఇంకా బలవంతం చేస్తే ఆ గుడికే కాస్త పొట్టలోకి వచ్చేద్దేమో, అవునా? లేకపోతే ఆడ బట్టలు తడిసిపోతాయేమో, చెప్పలేం. కారణం ఏంటి? ఆడు ధైర్యవంతుడు కాదు, అందుకని ఎక్కడి నుంచి ఉన్నాడు? వెనకాల ఎక్కడో లాస్ట్ వరుసలో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని రే ఇక్కడ ఉన్న వాటిలో అందరికన్నా ధైర్యవంతుడు నువ్వేరా అంటే వాడు ఏమనుకున్నాడు మనసులో? నేనా ధైర్యమా, నాకా ధైర్యమా, అందుకనే కదా ఎక్కడో నేను లాస్ట్లో నుంచున్నాను అనుకుంటాడు. అనుకోడా? ఇప్పుడు గిద్యోను పరిస్థితి కూడా అంతే. తను కూడా ఏం చేస్తున్నాడు? భయపడి, మిద్యానీయులకు భయపడి ఎక్కడో ఒక చాటుగా ఉండి తన పనేదో తాను చేసుకుంటా ఉంటే ఎవరో కనబడకూడదు, ఎవరికి నేను కనబడకూడదు, ఎవరు నన్ను చూడకూడదు, శత్రువు ఎవరు నా దగ్గర రాకూడదు అని అనుకుంటున్నటువంటి టైంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి గిద్యోను అని పిలిస్తే మొట్టమొదట ఉలిక్కి పడతాడా భయపడతాడా అయితే అక్కడికి వచ్చి గిద్యోనుతో మాట్లాడటమే కాదు, ఏమని చెప్తా ఉన్నాడు? పరాక్రము గల బలాఢ్యుడా. పిలవడమే. ఏమని పిలుస్తున్నారు? రే బలవంతుడా, ధైర్యవంతుడా అని పిలుస్తూ ఉంటే తన మనసులో ఏమనుకుని ఉంటాడు? నేనే పెద్ద పిరుకోళ్ళలాగా, నేనే అందరికి భయపడి ఎక్కడో దాక్కుంటే ఎవరబ్బా నన్ను పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తూ ఉన్నారని ఎంత ఆశ్చర్యంగా చూసుని ఉంటాడో ఆలోచన చేయండి. ఓకే, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను చెప్దామనుకున్నటువంటి అంశం ఈరోజు నా యొక్క టాపిక్ ఏంటంటే నీ బలాన్ని నీవు తెలుసుకోవాలి. ఏంటి? నీ బలమేంటో నీవు తెలుసుకోవాలి, నీ శక్తి ఏంటో నీవు తెలుసుకోవాలి. ఈరోజు మన అంశం అదే, నీ శక్తి ఏంటో నీ బలం ఏంటో నీవు తెలుసుకోవాలి. దాని అర్థం ఏంటి? నీ బలం నీకు తెలియటోలా, నీ శక్తి ఏంటో నీకు తెలియటోలా. నీకు తెలియనటువంటి నీలో ఉన్న బలాన్ని, నీకు తెలియనటువంటి నీలో ఉన్న శక్తిని ఈ రోజున నువ్వేం చేయాలి? తెలుసుకోవాలి. ఆలోచన చేయండి. గిద్యోనులో బలం ఉంది, గిద్యోనులో శక్తి ఉంది. ఆ విషయం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకనే దేవుడు తన దూతను పంపించి పిలవడమే పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తూ ఉన్నాడు. కానీ గిద్యోనునికి అర్థం కావట్లా, నేనేంటి, నాలో బలం ఏంటి, నాలో శక్తి ఏంటి, నాలో ధైర్యం ఏంటి, ఆయనకు అర్థం కావట్లా. ఈ రోజున మన జీవితంలో మనము కూడా ఒకవేళ నీ బలం ఏంటో నీకు తెలియక, నీ శక్తి ఏంటో నీకు తెలియక, దేవునికి ఇచ్చిన తలాంతి ఏంటో నీకు తెలియక, దేవునికి ఇచ్చినటువంటి ఆ యొక్క టాలెంట్ ఏంటో నీకు తెలియక, నా దగ్గర ఏముంది, నేనేంటి అనేటువంటి స్థితిలో ఉన్నావేమో. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీ బలాన్ని నీవు ఈరోజు తెలుసుకోవాలి, నీ శక్తి ఏంటో ఈరోజు నీవు తెలుసుకోవాలి. ఇంకో మాట చెప్తాను. గిద్యోను తన బలాన్ని తెలుసుకోలేకపోవడం కారణం, గిద్యోను తన యొక్క శక్తి ఏంటో తను గ్రహించలేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? శత్రువు. ఏంటి చెప్పండి? శత్రువు. ఎవరా శత్రువు? శత్రువు ఎవరు గిద్యోనికి? వాక్యంలో మనకు కనబడుతుంది కదా, మిద్యానీయులు అనేటువంటి వారు. ఆ మిద్యానీయులు అనేటువంటి వారు ఈ యొక్క ఇశ్రాయేలీయులకు శత్రువులుగా ఉండటం వలన ఆ శత్రువులను చూచి, ఆ శత్రువులకు భయపడి, ఆ శత్రువులకు కనబడకుండా ఏం చేస్తూ ఉన్నాడు? దాక్కుంటూ ఉన్నాడు. కనబడకుండా గానుగ చాటున తన పనేదో తాను చేసుకుంటూ ఉన్నాడు. గమనించండి, నీ శక్తి ఏంటో నీకు తెలియకపోయినా, నీ బలం ఏంటో నీకు తెలియకపోయినా నీ పనులు చేసుకుంటూ ఉంటావు. నీ యొక్క పనులు ఏది ఆగవు, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ
పరిస్థితి ఏమవుతుంది అంటే, నీ అంతట నీవు జీవించగలుగుతావు, నీ అంతట నీవు ఉండగలుగుతావు, అవన్నీ ఉంటాయి. కానీ నీ శక్తిని నువ్వు తెలుసుకున్న రోజున, నీ యొక్క బలాన్ని నువ్వు తెలుసుకున్న రోజున ఆ యొక్క పరిస్థితులు ఎలా అవుతాయంటే, అప్పుడు కేవలం నీవు మాత్రమే రక్షింపబడటం, నీవు మాత్రమే విజయాన్ని పొందటం, నీవు మాత్రమే మరి నువ్వు సంతోషంగా ఉండటం కాదు, కానీ నీ ద్వారా నీ ఒక్కడవే కాకుండా నీతో పాటు నీ ఇంటి వారు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేకపోతే నీ యొక్క చుట్టుపక్కల ఉన్నవారు కావచ్చు, లేకపోతే నీ యొక్క గ్రామంలో ఉన్నవారు కావచ్చు, వారందరూ కూడా నీ ద్వారా మేలులు పొందుకునేటువంటి అవకాశం, ఆశీర్వాదాలు పొందుకునే అవకాశం, దీవెనలు పొందుకునే అవకాశం, మేలులు పొందుకునే అవకాశం నీ ద్వారా దేవుడు కలిగిస్తాడు. ఇక్కడ గిద్యోను తనకి జీవితంలో తన బలాన్ని తెలుసుకోలేక, తన యొక్క శక్తిని గ్రహించకుండా తన పనేదో తాను చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మరొక విషయాన్ని, అంటే ఈ టాపిక్లోనే ఇంకొక రకంగా నేను మీకు ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నా. అదేంటంటే, ఒకవేళ నీ శక్తి ఇంతకుముందు నీవు తెలుసుకున్నటువంటి వాడువుగా ఉన్నా, నీ బలమేంటో ఇంతకుముందు నువ్వు తెలుసుకున్నటువంటి వాడువుగా ఉన్నా, ఒకవేళ నీ శత్రువు అనేటువంటి అపవాది నీ జీవితంలో నిన్ను ఆ యొక్క మరి బలాన్ని, శక్తిని ఉపయోగించకుండా ఒకవేళ నిన్ను మరి శక్తిహీనుడిగా చేసిన, బలహీనుడిగా చేసిన, భయపడేవాడిగా చేసిన, మాట్లాడకుండా ఉండేవాడిగా చేసిన, ముందుకు వెళ్ళనివ్వకుండా ఉండేవాడిగా చేసిన, ఈ 2026 సంవత్సరంలోనైనా దేవుని మీద ఆధారపడి నీ శక్తిని నువ్వు తెలుసుకొని, నీ బలాన్ని నువ్వు తెలుసుకొని దేవుని పేరట ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు ఏం చేయగలుగుతాడు? నీ జీవితంలో కార్యాలు నీ ద్వారా అనేకులకు ఉపయోగకరంగా, అనేకులకు మేలుకరంగా దేవుడు కార్యాలు చేయగలడు. ఒకవేళ 2025 సంవత్సరం భయపడేటువంటి స్థితిలో ఉన్నావేమో, ముందుకు రాలేనటువంటి స్థితిలో అపవాది నిన్ను అణిచివేశాడేమో, ఈ 2026 సంవత్సరం ఎలా ఉండాలి? మనము మన బలాన్ని లేకపోతే మన శక్తిని తెలుసుకొని, గ్రహించి, దానికి అనుగుణంగా ముందుకు అడుగులు వేసేవారుగా ఉండాలి. కారణం ఏంటంటే, నీవు నీ బలాన్ని తెలుసుకోకపోతే, నీ శక్తిని తెలుసుకోకపోతే జరిగేటువంటి ఇబ్బంది ఏంటో తెలుసా? జరిగేటువంటి నష్టం ఏంటో తెలుసా? జరిగేటువంటి పరిస్థితులు ఎలాగుంటాయో తెలుసా? మొదటిగా నేను చెప్దాం అనుకున్న మాట 6వ వచనం చదువుదాం, చూడండి. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం, అపవాది లేకపోతే శత్రువు ఏం చేయటానికి వచ్చాడంట? దేశమును పాడు చేయటానికి. మనము మన యొక్క బలాన్ని తెలుసుకోకపోతే, మన యొక్క శక్తి ఏంటో నువ్వు గ్రహించకపోతే, మొదట అపవాది అనేవాడు, శత్రువు అనేవాడు, వాడు వచ్చి ఏం చేస్తాడు? ఎక్కడ దాడి చేస్తాడు? దేని మీద దాడి చేస్తాడు అంటే, నీ దేశాన్ని ఏం చేస్తాడంట? పాడు చేయును. దేశాన్ని పాడు చేయడం అంటే, మనలనే, మనుషులనే, మనకి జీవితాలనే ఏం చేసేవాడుగా ఉంటాడు? వాడు పాడు చేసేవాడుగా ఉంటాడు. జీవితాలను పాడు చేస్తాడు, పరిస్థితులు పాడు చేస్తాడు. మన యొక్క గ్రామాలు, రాష్ట్రాలు, దేశాలు ఏం చేస్తూ ఉంటాడు? వాడు పాడు చేస్తూ ఉంటాడు. కారణం శత్రువు పని అదే, పాడు చేయటమే. ఎప్పుడు ఎవరిని ఎలా అటాక్ చేయాలా, ఎప్పుడు ఎవరిని ఎలా నాశనం చేయాలా, అదే వాడి పని. రెండో పని ఏమి లేదు. శత్రు దేశము ఏదైనా కూడా వారి యొక్క అపోనెంట్ మీద ఏం చేస్తారు? ఏ రకంగా దాడి చేయాలా,
ఏ రకంగా నష్టపరచాలా, ఏ రకంగా వారిని మనకి స్వాధీనంలోకి తెచ్చుకోవాలా, అదే వాడి పని. ఇక్కడ మన శత్రు పని కూడా అదే, మన శత్రువు పని కూడా అదే. ఏంటి ఆ పని? మనలను పాడు చేయటమే, మన జీవితాలను పాడు చేయటమే. ఎలా పాడు చేస్తే మనము వాడికి లొంగిపోతాం, ఎలా చేస్తే మనము వాడి చెప్పు చేతల్లో ఉంటాం, అది వాడి టార్గెట్, అది వాడి యొక్క టార్గెట్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనలను వాడు టార్గెట్ చేశాడేమో, మనలను టార్గెట్ చేశాడేమో. ఒకవేళ టార్గెట్ చేస్తే ఎక్కడ నాశనం చేస్తూ ఉన్నాడు, ఒకవేళ వాడు మనల్ని టార్గెట్ చేస్తే ఎక్కడ నష్టపోతూ ఉన్నాం, ఆలోచన చేయండి. మీ పరిస్థితులు మీకే తెలుసు, మీ పరిస్థితులు మీకే తెలుసు. మీ పరిస్థితులలో ఏ విషయంలో మీరు కొద్దిగా వెనకబడుతున్నటువంటి మరి పరిస్థితులు కనబడుతున్నాయి, ఎక్కడ నష్టపోతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి, ఎక్కడ ఏ విషయంలో మీరు వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి, అది మీకే తెలుసు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, ఏ విషయంలో మనము నష్టపోతున్నాం, ఎక్కడ నష్టపోతున్నాం, ఎప్పుడు నష్టపోతున్నాం, ఎందులో నష్టపోతూ ఉన్నాం. ఆర్థికంగానా, ఆరోగ్యంగానా, మానసికంగానా, ఆత్మీయంగానా, అది మీకే తెలుసు. మనల్ని మనము పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క చదవబడిన న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో చూస్తే ఈ శత్రువులు ఏం చేస్తున్నారంట? దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. వారు చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? మనకి 4వ వచనంలో కనబడుతుంది చూడండి. వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. శత్రువులు చేసినటువంటి పని ఏం చేశారంట? ఒకటి, పంటను పాడు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? పంటను పాడు చేస్తూ ఉన్నారు. శత్రువు యొక్క ఆలోచన అదే, శత్రువు యొక్క ఆలోచన అదే. మనకి తిండి లేకుండా చేయటమే వాడి పని. తిండి లేకుండా చేయాలి అనేది వాడికి ఉద్దేశం. తిండి లేకుండా చేయటం అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? తిండి లేకుండా చేయటం అని అర్థం ఏంటి? గమనించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి తిండి ఎలాగొస్తుంది? కష్టపడి డబ్బులు సంపాదిస్తే ఆ సంపాదించినటువంటి డబ్బులతో మనము ఏదైనా కొనుక్కోవచ్చు, తినవచ్చు, మన కుటుంబాన్ని పోషించుకోవచ్చు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం కదా. అయితే ఈ అపవాది పని ఏంటంట? అపవాది పని ఏంటి? మన యొక్క రాబడిని పాడు చేయటమే, మన యొక్క రాబడిని పాడు చేయటమే, వచ్చేటువంటి ఆదాయాన్ని వాడు పాడు చేయటమే. ఆదాయాన్ని పాడు చేయటం అంటే వచ్చినటువంటి డబ్బులు ఎలకలు కొట్టేసి దేనికి పనికి రాకుండా పోతాయని అనుకుంటున్నారేమో. అబ్బే, అది కాదు. ఒకసారి ఎక్కడో చదివాను, ఒక తండ్రి తన కూతురికి పెళ్లి చేయడానికి చాలా డబ్బులు కష్టపడి సంపాదించి బీరువాలోనో ఎక్కడో పెట్టి దాసా ఉన్నాడంట. డబ్బులు వచ్చినట్టు కట్టలు కట్టి బీరువాలో పెట్టి దాచుకుంటూ ఉన్నాడంట. కొంతకాలం అయిన తర్వాత పెళ్లి చేద్దాం అనేటువంటి టైం వచ్చి బీరువా ఓపెన్ చేస్తే మొత్తం కట్టలన్నీ ఎలగలు కొట్టేసినాయి. ఏం చెయ్యాలో తెలియక ఆ ఏడుపు తండ్రి ఏడుపు మామూలుగా లేదు. పేపర్లో చదివిన ఈ విషయాన్ని ఒకసారి నేను ఆలోచన చేయండి. ఒకసారి ఎవరు చెప్పుకుంటాడు ఆ బాధ? ఎవరు తీస్తారు ఆ బాధ? గమనించండి ఒకసారి. మన రాబడిని పాడు చేయటమే అపవాది యొక్క ఉద్దేశం. మన రాబడిని మనకు దక్కకుండా చేయటమే వాడి యొక్క ఉద్దేశం. కొన్నిసార్లు మనం డబ్బులు సంపాదిస్తాం, చాలా బాగా సంపాదించేటువంటి ఆలోచన ఉంటుంది, కానీ సంపాదించింది
మనం దేని కొరకైతే సంపాదిస్తున్నామో దానికి కాకుండా కొన్నిసార్లు వేరే వేరే వ్యర్థమైన వాటికి పోయేటువంటి పరిస్థితులు ఎన్ని కుటుంబాల్లో ఉండటం లేదు. కొంతమందిని గమనించండి, ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడతారు. కష్టపడ్డ తర్వాత రాత్రికి అదంతా తాగుడికి అయిపోద్ది. కష్టపడి ప్రయోజనం ఏంటి? వాళ్ళని అడిగితే లాజికల్ చెప్తారు. ఏమంటే నేను ఎంత కష్టపడ్డానో తెలుసు, నా ఒళ్ళు ఎంత పులిసిపోయిందో తెలుసా, అందుకే నేను ఒక సొక్క వేసా అంటాడు. నువ్వు కష్టపడిందంతా దానికే పోతే నువ్వు పనికి వెళ్తావు దేనికి? కష్టపడకుండా ఇంట్లో కూర్చో, అప్పుడు తాగే పనే ఉండదు కదా అని అంటూ ఉంటాను నేను. గమనించండి ఒకసారి, అపవాది చేసే పనులు అలాగే ఉంటాయి. మన రాబడి మనకు దక్కకుండా పాడు చేయటమే వాడి పని. ఇక్కడ శత్రువులు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీయుల పంటలను పాడు చేస్తూ ఉన్నారు. ఇంకేం చేస్తున్నారు? గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమని మరి ఏదైనాను ఒకటి కాదు, అసలు జీవ సాధనమైనది ఏది కూడా లేకుండా వారు చేస్తూ ఉన్నారు. సో ఇటు శాకాహారం లేదు, రెండోది మాంసాహారం కూడా లేదు, వెజ్ లేదు, నాన్ వెజ్ లేదనేటువంటి పరిస్థితి. తినటానికి తిండి లేనటువంటి పరిస్థితి. పోనీ పాలను తాగేసి పడుకుందామంటే ఆ గేదెలు, ఆవులు, ఈ గొర్రెలు ఏమీ లేవు కదా, పాలు కూడా లేనటువంటి పరిస్థితి. ఆలోచన చేయండి, శత్రువు ఎంతగా ఇశ్రాయేలీయులను భయంకరమైనటువంటి రీతిలో నష్టపరుచుచున్నాడో ఇక్కడ మనకు కనబడుతున్నది. అపవాది యొక్క పని ఏంటి? జీవితాలను పాడు చేయటమే. మొదటి పాయింట్ ఏంటి? జీవితాలను పాడు చేయటమే. రెండోది, ఇంకొక పాయింట్ నేను చెప్దాం అనుకున్నటువంటి విషయం ఏంటంటే, 2వ వచనములో ఒక మాట కనబడుతుంది. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక. ఎలాగుందంట? మిద్యానీయుల యొక్క చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చుగా ఉన్నది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, శత్రువు అనేటువంటి వాడు మన జీవితాలను పాడు చేయటమే కాదు, వాడు మన మీద పై చెయ్యి సాధించేవాడుగా ఉంటున్నాడు. మన మీద హెచ్చైనటువంటి రీతిగా మనకన్నా బలవంతుడుగా, మనలను మించిన వాడుగా వాడు కనబడుతూ ఉన్నాడు. ఎవరికన్నా? మనకన్నా. ఆలోచన చేయండి, బలవంతుడు నగ్గుతాడా, బలహీనుడు నగ్గుతాడా? ఏ విషయంలోనైనా బలవంతుడిది విజయమా లేకపోతే బలహీనుడిది విజయమా? మరి ఇప్పుడు అపవాది అనేవాడు మన మీద బలవంతుడుగా ఉంటే వాడి మీద మనం ఎప్పుడైనా విజయాన్ని పొందగలుగుతామా? ఏ విషయంలోనైనా మనం విజయాన్ని పొందగలుగుతామా? అర్థమవుతుందా? సో రెండో పాయింట్ నేను చెప్దాం అనుకున్న మాట ఏంటంటే, వాడు మన మీద హెచ్చైనటువంటి రీతిలో ఉంటున్నాడు కాబట్టి, మన మీద చాలా అంటే చాలా బలవంతుడిగా ఉంటున్నాడు కాబట్టి ఏం చేయలేకపోతున్నాం? విజయాన్ని పొందలేకపోతూ ఉన్నాం. ఇంకా భయపడిపోయి ఎదురు వెళ్ళలేక, మనందరూ తెలిసినటువంటి ఉదాహరణ, గొలియాతును చూచి ఇశ్రాయేలీయులలో ఎవరైనా ముందుకు అడుగు వేశారా? ఎవరైనా యుద్ధం చేయాలనేటువంటి ఆలోచన వారి మనసులోకి వచ్చిందా? వచ్చిన వారిని కూడా వెనక లాగేటువంటి పరిస్థితి. దావీదు నేను వెళ్తాను అంటే ఎవరు ఒప్పుకున్నారు చెప్పండి ఒకసారి ముందు. ఎవరైనా వెరీ గుడ్, సూపర్, మంచి బలవంతుడు వచ్చాడని చెప్పేసి ఎవరైనా ఎంకరేజ్ చేశారా దావీదుని? అందరూ వెనక లాగేవాళ్ళే. అనాలైతే ఏకంగా చాలా దారుణంగా మాట్లాడారు. రే, నువ్వు ఎందుకు వచ్చావు మాకు తెలుసులేరా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడారు. అవునా? మనము మన శత్రువుకు భయపడితే ఎందులోనూ విజయాన్ని పొందలేం.
అసలు విజయం పొందడం కాదు కదా, వాడి ఎదుట నిలబడటానికే దేవుని సరిపోదు మనకి. ఈ ఉదయకాల సమయంలో ఒక విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. ఏంటి ఆ విషయం అంటే, ఈ అపవాది అనేవాడు బలవంతుడిగా భయపెట్టిన, ఈ అపవాది అనేవాడు బలవంతుడిగా మన ఎదుట నిలవబడిన, ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ బలమేంటో నువ్వు తెలుసుకోవాలి, నీ శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నీలో దాగి ఉన్నటువంటి ఆ బలం, నీలో దాగి ఉన్నటువంటి ఆ శక్తిని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు కానీ నువ్వేం చేయలేవు, నీ శత్రువు ఎదుట నిలవబడలేవు, నీ శత్రువు ఎదుట నీవు అడుగు ముందుకు వేయలేవు, నీ శత్రువును నీవు ఎదుర్కొనలేవు. సో రెండోదిగా, వాడు మనకన్నా హెచ్చైనటువంటి రీతిగా నీ మీద ఏదో పెత్తనం చలాయించాలని, ఆధిపత్యం చలాయించాలని వాడు చేస్తున్నటువంటి కుయుక్తులు అన్నమాట. దాని వలన నష్టం ఎవరికి చెప్పండి? భయపడితే నష్టం ఎవరికి? మనకే. వాడు ఏం చేయలేకపోయినా, వాడు ఏం చేయకపోయినా, వాడు మన మీద హెచ్చుగా ఉన్నాడు అన్నట్లుగా వాడు ప్రదర్శిస్తే భయపడితే నష్టపోయేది మనమే. భయపడనంతసేపు నో డౌట్, నో ప్రాబ్లం. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సింహం ఎత్తుగా ఉంటుందా, జిరాఫీ ఎత్తుగా ఉంటుందా? ఏది ఎత్తుగా ఉంటుంది? జిరాఫీయే కదా. సింహాన్ని చూసి జిరాఫీ భయపడద్దా, జిరాఫీని చూసి సింహం భయపడద్దా? ఏనుగు లావుగా ఉంటుందా, సింహం లావుగా ఉంటుందా? ఏనుగు చూసి సింహం భయపడద్దా, సింహాన్ని చూసి ఏనుగు భయపడద్దా? మీకు తెలియనటువంటి ఒక సీక్రెట్ చెప్పనా? మీకు తెలియని సీక్రెట్ చెప్పనా? జిరాఫీని చూసి కూడా సింహం భయపడద్ది, ఏనుగు చూసి కూడా సింహం భయపడద్ది. నేను కల్లార లైవ్లో చూశాను కాబట్టి చెప్తున్నా, ఎవరో చెప్పింది కాదు, నేను ఎవరో చెప్తే విన్నది కదా, లైవ్లో చూశాను కాబట్టి నేను చెప్తున్నా. జిరాఫీ అన్నా సింహానికి భయమే, ఏనుగన్నా సింహానికి భయమే. కాకపోతే తేడా ఏంటో తెలుసా? సింహం భయం వేసినా నటించదు, అది నాకు భయం ఉంది అని బయటికి చెప్పదు, అలాగే ధైర్యంగా ఉన్నట్టుగా నడుస్తూ ఉంటుంది. అది నడిచేసరికి ఊర నాయన నన్ను చంపేదదేమో అని చెప్పి ఆ జిరాఫీ కావచ్చు, ఏనుగు కావచ్చు, అయ్యే పరిగెడతాయి. మీరు జాగ్రఫీలు ఎప్పుడైనా చూడండి, కొన్నిసార్లు జిరాఫీలు సింహాలను పరిగెట్టేస్తాయి, ఏనుగులు సింహాలను పరిగెట్టేస్తాయి. అంతేందుకు కుక్కలు, పందులు కూడా పరిగెట్టేస్తాయి. ఎవరిని? సింహాలని. చూసారు ఎప్పుడైనా? గుంపులుగా వచ్చి ఒకటి కాదు, ఒకటే ఉంటే సింహం అటాక్ చేసేస్తుంది. అది ఒక 4-5 నక్కలు కానీ 4-5 కుక్కలు కానీ వచ్చినాకో అన్నీ ఒకేసారి పరిగెడితే సింహం ఏం చేద్ది? అది పరిగెడుద్ది. ఆలోచన వచ్చేయండి ఒకసారి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అపవాది బలవంతుడుగా ఉన్నట్టుగా, నీకంట నేనే బలాన్ని, నీకంట నేనే శక్తివంతుడిని అన్నట్టుగా వాడు ప్రదర్శిస్తాడు. అంతే, వాడేం చేయలేడు. కారణం ఏంటో తెలుసా? మన దగ్గర ఉన్నవాడు, మన వెనుక ఉన్నవాడు, మనలో ఉన్నవాడు అపవాది కంటే బలవంతుడు, అపవాది కంటే శక్తిమంతుడు. ఆ విషయం వాడికి తెలుసు, ఆ విషయం వాడికి కూడా తెలుసు. కానీ నటిస్తాడు, నేనే బలవంతుడిని అన్నట్టుగా. సో మనం భయపడితే నష్టం ఎవరికే? మనకే. మనం భయపడితే నష్టము మనకే. ఇప్పుడు మూడవదిగా ఇంకొక పాయింట్ చెప్తున్నాను. అదేంటంటే, ఈ అపవాది లేకపోతే శత్రువు యొక్క ఆధిపత్యానికి గిద్యోను భయపడుట వలన, ఈ యొక్క శత్రువుల యొక్క
మరి ఆధిపత్యం చలాయించినటువంటి విధానం వలన గిద్యోను ఇప్పుడు ఎలా ఉన్నాడంటే భయపడుతూ, నిరాశకు, నిస్పృహకు లోనై ఎక్కడో ఒక గానుగు చాటున మస్తకి వృక్షము క్రింద తన యొక్క గోధుమలను దొల్లగొట్టుచున్నాడు అని వాక్యము తెలియచేస్తా ఉంది. ఈ ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి కనుక మనం ఆలోచన చేస్తే, వాళ్ళ సొంత దేశములో, వారి సొంత గ్రామాలలో, వారి సొంత ఊర్లలో వారు ఎలా బ్రతుకుతున్నారో తెలుసా? బిక్కుమంటూ, భయపడుతూ, శత్రువు వచ్చి ఎప్పుడు అటాక్ చేస్తాడా, అటాక్ చేస్తాడా, ఎలా అటాక్ చేస్తాడా అని భయపడుతూ జీవించుచున్నటువంటి పరిస్థితి ఈ యొక్క ఇశ్రాయేలీయులలో కనబడుతున్నది. ఇప్పుడు ఈరోజు మన టాపిక్ గిద్యోను గురించి మనం వింటూ ఉన్నాం. ఈ గిద్యోను నిరాశకు లోనై, దేనికి లోనై? నిరాశకు లోనై ఎక్కడో ఒక చెట్టు క్రింద ఒక గానుగా చాటుగా ఏం చేసుకుంటూ ఉన్నాడు? తన యొక్క పని ఏదో తాను చేసుకుంటూ ఉన్నట్లుగా వాక్యాలలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో వారికి దేవునికి శక్తి ఏంటో తెలీదా? ఇశ్రాయేలీయులకి దేవుని శక్తి ఏంటో తెలీదా? ఇశ్రాయేలీయులకి దేవుడు వారిని ఎలా మరి ఐగుప్తు నుంచి నడిపించాడో తెలియదా? ఈ ఇశ్రాయేలీయులకి ఎర్ర సముద్రం నుండి ఎలా పాయలు చేశాడో తెలియదా? ఈ ఇశ్రాయేలీయులకి సూర్యచంద్ర నక్షత్రాలు దేవుడు ఎలా ఆపాడో తెలియదా? ఈ ఇశ్రాయేలీయులకి బండ నుండి నీళ్ళు ఎలా వచ్చాయో తెలియదా? ఈ ఇశ్రాయేలీయులకి మరి 10 తెగుళ్ళు వచ్చినప్పుడు ఎలా కాపాడాడో తెలియదా? ఈ ఇశ్రాయేలీయులకి దేవుని యొక్క నడిపింపట ఏంటో తెలియదా? ఈ యొక్క ఇశ్రాయేలీయులకి ఆహారం కావాలి అంటే దేవుడు అరణ్యములో ఆహారము ఎలా ఇచ్చాడో వారికి తెలియదా? మాకు మాంసము కావాలి అంటే దేవుడు ఆ మాంసాన్ని వారికి ఎలా ఇచ్చాడో ఇశ్రాయేలీయులకు తెలియదా? తెలుసు, కానీ అవన్నీ ఎలా ఉండిపోయినాయి అంటే ఏదో అప్పటెప్పుడో జరిగిందిలే అనే జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. దేవుని కార్యాలన్నీ కూడా ఎలా మిగిలిపోయినాయి? జ్ఞాపకాలుగా మిగిలిపోయినాయి. కొన్నిసార్లు కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు, మా చిన్నప్పుడు దేవుడు ఎన్ని మేలులు చేశాడో, నాకు గత కాలంలో దేవుడు ఎంతలాగా నడిపించాడో. ఆ కాలంలో దేవుడు నిన్ను నడిపించిన వాడు ఈరోజు నిన్ను నడిపించలేడా? అప్పుడెప్పుడో దేవుడు చేసిన వాడు ఇప్పుడు చేయలేడా? అబ్రహాముకు చేసిన దేవుడు మనకు చేయలేడా? ఇస్సాకుకు దేవుడు చేసిన దేవుడు మనకు చేయలేడా? యోసేపుకు దేవుడు కార్యాలు చేసిన వాడు మనకు ఇప్పుడు చేయలేడా? కొంతమంది అనుకుంటారు, ఏమంటే దేవుడు మారిపోయాడేమో. మారింది దేవుడు కాదు, నీవే. మారింది మనమే. దేవుడు ఎలాగొన్నాడు? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు అని వాక్యాలు చెప్తా ఉన్నాయి. దేవుడు మారలేదు. దేవుడు మారే దేవుడు కాదు. మనం మారుతున్నాం, పరిస్థితులు మారుతూ ఉన్నాయి, లేకపోతే లోకంలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు మారుతూ ఉన్నాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే లోకము అప్గ్రేడ్ అవుతూ ఉంది. ఎప్పటికప్పుడు టెక్నాలజీలు మారుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో ఏఐ టెక్నాలజీ అనేది ఆల్రెడీ చాలా వరకు వచ్చేసింది. ఏఐ టెక్నాలజీ పిల్లలు చేసేస్తున్నారు. ఏ టెక్నాలజీతో కొన్ని విచిత్రమైన పనులు. అబ్బాయికి ఫోటో తీసి అమ్మాయిల బట్టలు వేసేస్తున్నారు 1 సెకండ్లో. టైం ఎక్కువేం అవసరంలా. అనే నీ ఫోటో తీస్తాను చూడు అంటున్నారు, నుంచో పెడుతున్నారు, ఫోటో తీస్తున్నారు. అదేంటి ప్యాంటు షర్ట్ వేసుకుని నేను చీరతాలకు వచ్చారని చెప్పి సిగ్గుపడే పరిస్థితి. మన పిల్లలే చేశారు, మన చర్చలోనే చేశారు. అదే నేను చెప్తున్నా, టెక్నాలజీ ఎలా మారిపోయినాయి. పెద్ద కష్టపడాల్సిన పని లేదు, పెద్దగా కష్టపడవలసినటువంటి పనిలే. ఏఐ అనే టెక్నాలజీ ఏం చేస్తుంది? రకరకాలుగా చేసేస్తూ ఉంది. మన దేశ ప్రధాని మోడీ గారు ఒకసారి ఇలా చెప్పుకోవాల్సి వచ్చింది. ఎవడో
ఏఐ టెక్నాలజీతో ఆయన ఒక సభలో ఒక రకంగా మాట్లాడినట్లుగా తయారు చేస్తే ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది ఏమనంటే, అది నేను కాదు మాట్లాడింది, అది ఒరిజినల్గా నేను కాదు, ఎవరో టెక్నాలజీ ద్వారా అలా చేశారు, నేను ఆ మాటతో మాట్లాడలేదు అని చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది ఎవడో చేసిన పనికి. ఈ మధ్యకాలంలో ఒకడు సరదాగా చేశాడంట, ఏంటంటే పుల్లు వచ్చింది, చిరుత పుల్లు వచ్చింది అని రాత్రులు మా ఇంటికి చిరుత పుల్లు వచ్చిందని ఏ టెక్నాలజీతో తయారు చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అంతే, ఆ ఒక్క వీడియోకి అటవీ శాఖ పోలీసులు వాళ్ళు వీళ్ళు ఇంకా నిఘా పెట్టి చాలామంది చాలా రకాలుగా ఆ చిరుతపులు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పట్టుకుందామా అని దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకుని ఉంటే లాస్ట్కి తెలిసింది ఏంటంటే ఆ వీడియో ఫేక్ వీడియో, ఏఐ టెక్నాలజీ చేసిన వీడియో అని తర్వాత తేల్చి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆలోచన చేయండి ఒకసారి. టెక్నాలజీలు మారుతూ ఉన్నాయి, మనుషులు మారుతూ ఉన్నారు, పరిస్థితులు అప్గ్రేడ్ అవుతూ ఉన్నాయి, మనుషులు అప్గ్రేడ్ అవుతున్నారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉన్నవాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. ఆయన ఆ కాలములో చేసినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో దేవుడు ఈ రోజున మన జీవితాలలో కూడా చేయగలడు. ఆయన ఈరోజు కూడా మన జీవితంలో చేయగలడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మన జీవితాలను ఆలోచన చేద్దాం. శత్రువు యొక్క ఆధిపత్యం వలన గిద్యోను నిరాశ నిస్పృహలతో జీవించుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ మన జీవితంలో మనము కూడా నిరాశకు గురైతే, మన జీవితంలో మనము కూడా నిరాశలో ఉంటే దాని వలన వచ్చేటువంటి మరి ఇంపాక్ట్ ఎలాగుంటుందో తెలుసా? ఒకటి, ఆనందం అనేది మన జీవితంలో ఉండదు. ఏముండదు? ఆనందం అనేది మన జీవితంలో ఉండదు. అవునా కాదా? నిరాశకు లోనైతే ఫస్ట్ మనం కోల్పోయేది ఏంటి? ఆనందాన్ని కోల్పోతాం, సంతోషాన్ని మనము కోల్పోతాం. అపవాదికి కావాల్సింది అదే. అపవాదికి కావాల్సింది అదే. మనలో సంతోషం లేకుండా చేయటమే వాడి పని. ఒకవేళ మన ఇంటిలో ఎప్పుడైనా ఉదయాన్నే లేవటం మనలను సంతోషంగా పలకరించారనుకోండి, అబ్బా ఆ రోజంతా ఎలా ఉంటుంది? ఆ రోజంతా ఎలా ఉంటుంది? ఎంత సంతోషంగా గడిచిపోతుందో. ఒకవేళ మనల్ని సంతోషంగా పలకరించకుండా దానికి ఆపోజిట్గా మనం లేవకముందే ఎవడైనా మనల్ని తిడుతూ లేకపోతే మన మీద అరుస్తూ ఒకవేళ మన రోజు అలా ప్రారంభమైంది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఇక విసుగుగా, ఏడుపుతో, సంతోషం లేక రోజంతా అలాగే ఉంటుందా ఉండదా? మీ ఇంట్లో ఏ రోజు కూడా తిట్టుతో, కోపంతో లేకపోతే విసుగుతో ప్రారంభించొద్దు అనేది నా సలహా, నా యొక్క సలహా. కారణం ఏంటి? ఒకవేళ మన జీవితంలో సంతోషంగా ఆ దినము ప్రారంభింపబడకపోతే దాని అర్థం ఏంటో తెలుసా? అపవాది ఆల్రెడీ టార్గెట్ చేశాడు మనల్ని. అపవాది ఆల్రెడీ ఈరోజు మన యొక్క జీవితంలో సంతోషం ఉండకూడదు, తీసేయాలి అని ప్రారంభించాడని మనం అర్థం చేసుకోవాలి. దానికి మరి తగ్గట్టుగా మన యొక్క పరిస్థితులు కూడా ఉండాలి. దానికి తగ్గట్టుగా మన పరిస్థితులు కూడా ఉండాలి. ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేసుకున్నారనుకోండి, ఉదయాన్నే లేచిన వెంటనే బైబిల్ చదువుతున్నారనుకోండి, తల్లిదండ్రులకైనా సంతోషమా కాదా? సంతోషంగా ఉంటుందా ఉండదా? అలా కాకుండా ఉదయాన్నే లేవటం ఫోన్ పట్టుకొని షార్ట్లు వీడియోలు చూస్తూ ఉంటే ఎవరికైనా ఏమొస్తుంది? కోపం వస్తుందా రాదా? భర్త ఉదయాన్నే లేవటం తన బాధ్యతగా తాను చేయవలసిన పనులు తాను చేయకుండా ఉదయాన్నే మందు చేసా పట్టుకున్నాడు అనుకోండి, ఇంట్లో భార్యకి కోపం వస్తుందా రాదా?
లేకపోతే భార్య ఉదయాన్నే లేచి తనకు భర్తకు కానీ బిడ్డలకు కానీ చేయవలసినటువంటి పనులు చేయకుండా ఆమె మరి వేరే ఏదైనా చేయటం ప్రారంభించి ఏదైనా చేసిందనుకోండి, మరి భర్తకి కోపం వస్తుందా రాదా? అర్థమవుతుందా? అపవాది యొక్క పనులు ఎలాగుంటాయంటే మనలో సంతోషాన్ని తీసివేయటమే వాడి పని, మనలో ఆనందాన్ని లేకుండా చేయటమే వాడి పని. ఇప్పుడు గిద్యోను జీవితంలో సంతోషం లేదు, గిద్యోను జీవితంలో సంతోషం లేదు. అంత మాత్రమే కాదు, తన జీవితంలో మరి ఘనమైనటువంటి జీవితం లేకపోతే గంభీరమైనటువంటి పరిస్థితి గిద్యోనులో కనబడటంలా. బిక్కుబిక్కుమంటూ భయపడుతూ ఎక్కడో ఒక మంచి ఇంట్లో ఉండవలసిన వ్యక్తి ఎక్కడో గానుగ చాటున జీవించేటువంటి పరిస్థితి. కారణం అపవాది మన మీద హెచ్చుగా పై చేయి సాధించిన వాడిగా ఉండటమే. కొన్నిసార్లు మన జీవితంలో మనం కూడా ఎలా ఉంటామంటే భయపడుతూ 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 జీవించేటువంటి పరిస్థితి, భయపడుతూ భయపడుతూ ఉండేటువంటి పరిస్థితి. దేవుడు భయపడేటువంటి జీవితాన్ని మనకి ఇవ్వాల, భయపడు అని చెప్పేటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాల. మూడవదిగా వృధా ప్రయాస. మూడవదిగా ఏంటి? వృధా ప్రయాస. నువ్వు ఎంత ప్రయాసపడినా, నువ్వు ఎంత కష్టపడినా, నువ్వు ఎంత శ్రమపడినా అదంతా కూడా అపవాది ఏం చేయాలనుకుంటా ఉంటాడంటే వృధాగా పాడు చేయాలనుకుంటా ఉంటాడు. అదేదో మాట అంటారు కదా, కష్టపడి డబ్బులు సంపాదించి ఆ సంచిలో వేస్తే ఆ సంచికి చిల్లు ఉంటే ఏమవుతుంది? ఏది కూడా అందులో మిగలవు, నిలబడవు. అవునా? చిల్లు సంచి. మరి ఉదయకాల సమయంలో మన యొక్క ప్రయాస, మన యొక్క శ్రమ, మన యొక్క కష్టం ఏదైతే ఉందో అది మంచిగా ఫలభరితంగా ఉంటుందా లేదా వృధా అయిపోతుందా ఆలోచన చేయండి. ఇలా అయితే దాని అర్థం ఏంటంటే అపవాది మనలను టార్గెట్ చేసినట్టు. ఇక్కడ గిద్యోను జీవితంలో మనం గమనిస్తే తన బలమేంటో తనకు తెలియనటువంటి స్థితిలో గిద్యోను ఉన్నాడు. తన యొక్క శక్తి ఏంటో తాను తెలుసుకోలేనటువంటి స్థితిలో గిద్యోను ఉన్నాడు. అందుకనే ఎక్కడో చాటుగా తన పనేదో తాను చేసుకుంటూ ఉన్నాడు. అయితే దూత గిద్యోను దగ్గరకు వచ్చి ఏమంట ఉంది? పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా. మరి ఇప్పుడు ఆ మాట అన్న తర్వాత ఇప్పుడు గిద్యోను మరి దేవుని నమ్మిన వ్యక్తి, గిద్యోనుకి దేవుని యొక్క కార్యాలు తెలిసినటువంటి వ్యక్తి, గిద్యోను మరి దేవుని మీద విశ్వాసము నమ్మకము ఉంచినటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు గిద్యోను ఆ యొక్క దూతతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? 13వ వచనంలో చదివితే, నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన యెడల ఇదంతయు మాకెలా సంభవించెను? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించనని చెప్పొచ్చు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయెను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను. ఇప్పుడు గిద్యోనికి ఇంతకుముందు దేవుని యొక్క కార్యాలు తెలుసా తెలియవా? దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడు గిద్యోనికి తెలుసా తెలియదా? అవన్నీ ఎలా ఉండిపోయినాయి? జ్ఞాపకాలుగా ఉండిపోయినాయి. అప్పుడెప్పుడో చేశాడు, మరి దేవుడు ఇప్పుడు కూడా మాకు తోడుగా ఉంటే మా పరిస్థితి ఇప్పుడు ఎందుకు ఉంది, మేము ఎందుకు ఇలా ఉన్నాం అని గిద్యోను అడుగుతూ ఉన్నాడు. ఇంకా కిందకి 17వ వచనం చదివితే, అందుకతడు నా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనబరుచుము. ఏమంటూ ఉన్నాడు? ఒక సూచన కనబరుచుము. నాతో మాట్లాడేది నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన
కావాలి. ఇప్పుడు గిద్యోను సూచన ఎందుకు అడిగాడు? లేకపోతే అద్భుతం చేయమని కాదు అది. ఈ సూచన అడగడానికి గల కారణం అద్భుతం చేయమని కాదు, లేకపోతే ఆకాశం నుండి అగ్నిని పంపించు అని చెప్పేసి అగ్ని పంపించమని కాదు. ఇందులో మనం తెలుసుకోవలసినటువంటి ఒక సత్యం ఉన్నది. ఇందులో మనము గ్రహించవలసినటువంటి ఒక సత్యం ఉన్నది. మనం తెలుసుకోవలసినటువంటి ఒక సత్యం ఉన్నది. ఏంటి అంటే, గిద్యోను దేవునిని పరీక్షించడం కాదు కానీ, గిద్యోను దేవునిని పరీక్షించడం కాదు కానీ తన జీవితాన్ని దేవుని సన్నిధిలో పరీక్షించుకుంటూ ఉన్నాడు. అర్థమవుతుందా? దేవునిని గిద్యోను పరీక్షించడం కాదు, గిద్యోనే తన జీవితాన్ని దేవుని ఎదుట పరీక్షించుకుంటూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏంటి ఆ పరీక్ష? ఏంటి అంటే, ఇక్కడ గిద్యోను ఏమని అడుగుతున్నాడు? నేను నీ యొద్దకు వచ్చిన అర్పణ బయటికి తెచ్చి నీ సన్నిధి దాన్ని పెట్టే వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకనగా, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదన్న నేను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమిడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్ళను కొండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం క్రిందకి దాన్ని తీసుకుని వచ్చి దగ్గరగా ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములు పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేత నన్ను కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసిన అంతటి యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. ఇప్పుడు గిద్యోను లోపల నుంచి అర్పణము తీసుకొచ్చాడు. ఈ అర్పణము మరి ఎలా దహన బలైంది? ఎవరు చేశారు? దేవుడు అక్కడ కార్యము చేశాడు. ఇప్పుడు ఒక సూచన అడిగాడు కదా గిద్యోను, ఒక సూచన అడిగాడు కదా. ఆలోచన చేయండి. ఆ సూచన అడగటానికైతే అడిగాడు కానీ దేనికోసం అడిగాడు తెలుసా? తన అర్పణ ఏమవ్వాలి? అక్కడ తన అర్పణ ఏమవ్వాలి? దేవునికి అగ్ని చేత కాల్చబడి అది దేవుడు అంగీకరించాలి. ఒకసారి మీకు ఎప్పుడో కథ చెప్పా. రాజుగారి దగ్గరికి ముగ్గురు వచ్చారు. ముగ్గురు 3 కోరికలు కోరుకున్నారు. అందులో ఒకడేమో బంగారం కావాలన్నాడు, ఒకడేమో పొలం కావాలన్నాడు, మూడోవాడేమో అయ్యా మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని చెప్పేసి అన్నాడు. ఆలోచన చేయండి. కథ గుర్తుందని చెప్పింది. పొలం ఉన్నవాడికి పొలం ఇచ్చాడు, బంగారం ఉన్నవాడికి బంగారం ఇచ్చాడు. మా ఇంటికి వచ్చి భోజనం చేయ అన్న వాడి యొక్క పరిస్థితి ఏమైపోయింది? మొత్తం రాజుగారు వచ్చి భోజనం చేయాలంటే మరి ఆ ఇల్లు ఎలా ఉండాలి? దానికి తగ్గట్టుగా ఇల్లు మారిపోయింది. ఆ ఊరు రావాలంటే రోడ్లు మారిపోయినాయి. ఆ ఇంటి చుట్టుపక్కల పరిసరాలు మారిపోయినాయి. అబ్బా మామూలుగా కాదు. అందరూ అనుకున్నారు, ఒరే నీకేమైనా పిచ్చా, ఆడు బంగారం కావాలంటే బంగారం వచ్చింది, పొలం కావాలంటే పొలం వచ్చింది, నువ్వేంట్రా భోజనం పెడతాను అంటున్నావు. ఇప్పుడు అతని ఉద్దేశం రాజుగారికి నిజంగా భోజనం పెట్టాలన్నా? అర్థమైందా? తన యొక్క ఇంటెన్షన్ ఏంటి? తనకి ఇల్లు మారిపోవాలి, తన ఊరికి వచ్చే రోడ్లు మారిపోవాలి, తన పరిస్థితి మారిపోవాలి. అది అసలు ఇంటెన్షన్. బయటగా చెప్పలా, అబ్బాబ్బా రాజుగారికి నేను భోజనం పెట్టాలనుకుంటున్నాను అండి, అదే నా కోరిక అండి అన్నాడు. ఇప్పుడు గిద్యోను కూడా దేవుని సూచన అడుగుతున్నాడు అంటే ఏదో అద్భుతం చూడాలి, దేవుడు చేయగలడా చేయలేడా అది కాదు ఆయన ఉద్దేశం. తన అర్పణ అర్పింపబడాలి, తన అర్పణ అంగీకరింపబడాలి. అది అసలు సీక్రెట్. ఈరోజు మనము గ్రహించవలసినటువంటి విషయం అదే. అర్పణ అర్పింపబడాలి. అందుకనే ఒక సూచన అడిగాడు, ఆ సూచన జరిగింది. తన అర్పణ ఏమైంది? అంగీకరింపబడింది. కయ్యోను కూడా అర్పించాడు అర్పణ. దేవుడు అంగీకరించాడా?
హేబేలు అర్పణ మాత్రమే దేవుడు అంగీకరించాడు. కానీ ఇప్పుడు గిద్యోను నా అర్పణ కూడా అంగీకరింపబడాలి అనుకున్నాడు. దానికి ఒక సూచన అడిగాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ అర్పణను అంగీకరించాడు. ఇప్పుడు మన జీవితంలో నీవు దేవునికి ఏదైతే అర్పిస్తున్నావో, నీవు దేవునికి ఏదైతే అర్పిస్తున్నావో, నువ్వు ఇచ్చేది, నువ్వు అర్పించేది దేవుడు ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి? అంగీకరించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత వేస్తే ఎక్కువ వేస్తే దేవుడు అంగీకరిస్తాడు అనుకోవద్దు. ఎక్కువ వేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు అనేది మనసులో ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు ఏ హృదయంతో దేవునికి ఇస్తున్నావు, ఎలాంటి ఉద్దేశంతో దేవునికి ఇస్తున్నావు, అది దేవుడు చూస్తాడు. అది దేవుడు చూస్తాడు. మనం ఆశీర్వదింపబడాలి అంటే, దీవించబడాలి అంటే, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించబడాలి అంటే మొదట ఏమవ్వాలి? మన అర్పణ దేవుడు అంగీకరించాలి. దేవుడు ఏం చేయాలి? అంగీకరించాలి. నీ అర్పణ ఆయనకు అంగీకారముగా ఉన్నప్పుడు అది చిన్నదైనా మన యొక్క పరిస్థితులు మారిపోతాయి. అది చిన్నదైనా బహుగా ఫలించే వారముగా ఉంటాం. అది చిన్నదైనా మనం చాలా అంటే చాలా ఆశీర్వదించబడేటువంటి వారముగా ఉంటాం. కయ్యోను సైజు చూశాడు, హేబేలు శ్రేష్టమైనది చూశాడు. శ్రేష్టమైనది దేవునికి అర్పించే వరముగా ఉన్నామా? శ్రేష్టమైనది దేవునికి ఇచ్చే వరముగా ఉన్నామా? ఆయన అంగీకరించగలిగేటువంటి రీతిగా మనం ఇచ్చే వరముగా ఉన్నామా? అది ఈ రోజున మనము ఆలోచన చేద్దాం. తర్వాత ఈ గిద్యోను జీవితంలో జరిగినటువంటి మరొక విషయం ఏంటంటే, ఆ రోజున దేవుని దూత గిద్యోనుతో ఒక మాట చెప్పింది. గిద్యోనుతో ఒక విషయాన్ని తెలియచేసింది. 25వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే ఆ విషయాలన్నీ కనబడతాయి. అయితే నేను టైం అవుతుంది కాబట్టి సింపుల్గా నేను చెప్తాను. ఇక్కడ చెప్పినది చెప్పినట్టుగా గిద్యోను చేశాడు. చెప్పింది చెప్పినట్టుగా గిద్యోను చేశాడు. ఏం చెప్పాడు? ఏం చేయమన్నాడు అంటే, దేవతా స్తంభములను నరికివేయమన్నాడు. ఏం చేయమన్నాడు? దేవతా స్తంభములను నరికివేయమన్నాడు. గిద్యోను చేశాడా లేదా? ఎప్పుడు చేశాడు? ఎప్పుడు చేశాడు? ఆ రాత్రే. ఎప్పుడు? ఆ రాత్రే. రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, వచ్చే వారం చేస్తాను, వచ్చే నెల చేస్తాను, వచ్చే సంవత్సరం చేస్తాను, వాయిదాలు వేయలేదు గిద్యోను. వాయిదాలు వేయలేదు. కొన్నిసార్లు మన జీవితంలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటో తెలుసు. ఈ రోజుల్లో పెద్ద సమస్య ఏంటో తెలుసా? మన జీవితంలో ఓడిపోవడానికి, మన జీవితంలో ఫలములు లేకపోవడానికి, మన జీవితంలో అభివృద్ధి లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాయిదాలు వేయటమే. మనము వాయిదాలు వేయటమే. ఏదైనా కూడా అప్పటికప్పుడు దేవుడు చెప్పింది చెప్పినప్పుడు మనము చేయగలిగే వారముగా ఉండాలి. గిద్యోను అలా చేశాడు. అలా చేశాడు కాబట్టి తన జీవితంలో కొన్ని గొప్ప మిరాకిల్స్, అద్భుతాలు చూడగలిగాడు. కానీ చాలామంది దేవుని యొక్క కార్యాలు వాయిదాలు వేసి, రేపు చేద్దాంలే, తర్వాత చూద్దాంలే, అప్పుడే టైం రాలా, ఇంకా టైం రాలా, ఇంకా సమయం ఉంది అన్నట్లుగా చాలామంది ఏం చేస్తున్నారు? వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు. ఆలోచన చేయండి. సాక్ష్యంతో కూడిన గిద్యోను జీవితం. దేవుడు చెప్పాడు, చెప్పినట్టుగా ఆ రాత్రికి రాత్రే ఆ యొక్క దేవతా స్తంభములన్నీ కూడా పడగొట్టాడు. ఆఖరిగా 34వ వచనంలో చదివితే, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బోర ఊదినప్పుడు అబియేజరు కుటుంబపు వారు అతని యొద్దకు
వచ్చారు. ఇంకా కింద చదువుకుంటూ వెళ్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. లాస్ట్కి జరిగినటువంటి సంఘటన ఏంటంటే చాలామంది వచ్చారు, కానీ ఎంతమంది మిగిలారు? ఆఖరికి 300 మంది మిగిలారు. చాలామంది వచ్చారు, ఎంతమంది మిగిలారు? 300 మంది మాత్రమే మిగిలారు. ఆ 300 మందితో ఇప్పుడు గిద్యోను ఏం చేస్తూ ఉన్నాడు? శత్రువుల మీదకి వెళ్తూ ఉన్నాడు. ఆ శత్రువుల మీదకి వెళ్ళినప్పుడు ఆ 300 మంది ఏం చేశారు? ఎంతమంది పారిపోయారు? ఎంతమంది పారిపోయారు? దేవుని యొక్క వాక్యములో చూస్తే మనకు చూడండి, 27వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకుంటూ వెళ్తే, ఆ 300 మంది బోరలు ఊదినప్పుడు దండంతిలోను వాళ్ళందరూ ఏం చేశారు? మొత్తం ఎక్కడికి అక్కడే వారక్కడ పారిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము ఈ విషయాలను మనము గమనించవచ్చు. దేవుని యొక్క వాక్య ప్రకారముగా మనం ఈ యొక్క విషయాలు కనుక ఆలోచన చేస్తే వారు చాలామంది ఉన్నారు. 180,000 అంతమంది లెక్క ఉంటుంది. చూడండి ఒకసారి 10వ వచనం అనుకుంటా, 8వ అధ్యాయం 10వ వచనం, 120,000 మంది మనుష్యులు పడిపోయిరి. 120,000 మంది అంటే 120,000 మంది. ఎంతమంది వెళ్ళారు? 300 మంది. ఆలోచన చేయండి ఒకసారి. దేవుని కార్యాలు అలా ఉంటాయి. కానీ ముందు గిద్యోనికి ఆ మాట విన్నప్పుడు పరాక్రమము గల బలాఢ్యుడా అంటే గిద్యోను ఏమనుకున్నాడు? నేనేంటి బలాఢ్యుడనేంటి, నేనేంటి బలవంతుడనేంటి, నేనేంటి శక్తిమంతుడనేంటి అనుకున్నాడా లేదా? కానీ ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత ఎప్పుడైతే నింపబడ్డాడో, ఎప్పుడు చెప్పండి? దేవుని యొక్క ఆత్మ చేత ఎప్పుడైతే నింపబడ్డాడో కార్యాలు ఎలా జరిగాయి? సో ఆఖరిగా నేను చెప్దాం అనుకున్న మాట ఏంటంటే, నీవు నీ బలాన్ని తెలుసుకోవాలి అంటే, నీవు నీ శక్తిని తెలుసుకోవాలంటే సింపుల్, దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి. ఏమవ్వాలి? దేవుని ఆత్మచేత నింపబడాలి. స్టెఫను దేవుని యొక్క ఆత్మచేత నింపబడినప్పుడు ధైర్యముగా మాట్లాడాడు అని వాక్యాలు చెప్తా ఉన్నాయి. పరిశుద్ధాత్మ చేత మరి దేవుని యొక్క శిష్యులు నింపబడినప్పుడు ఏ శిష్యుడైతే దాక్కున్నాడో, ఏ శిష్యుడైతే యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు, ఆ శిష్యుడు ఆత్మచేత నింపబడిన తర్వాత ఒకసారి ప్రసంగం చేస్తే ఎంతమంది రక్షింపబడ్డారు? 5,000 మంది, 3,000 మంది. అబ్బో, మామూలుగా కాదు, రక్షింపబడుతూనే ఉన్నారు. గమనించండి, దేవుని యొక్క శక్తి చేత నువ్వు నింపబడినప్పుడు అప్పుడు నీ బలం ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు, నీ శక్తి ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు. ఈరోజు మన ప్రసంగ అంశం ఏమన్నాను? నీ బలాన్ని నీవు తెలుసుకోవాలి, నీ శక్తిని నీవు తెలుసుకోవాలి. ఎప్పుడు, ఎలా, దేనిని బట్టి అంటే దేవుని యొక్క ఆత్మను బట్టి. దేవుడు అట్టి రీతిగా తన ఆత్మతో మనలందరిని నింపి ఆయన తన శక్తితో తన బలముతో మనల్ని నింపునుగాక. మనము మన యొక్క బలాన్ని తెలుసుకుందాముగాక. ఆ బలాన్ని తెలుసుకొని ఆ బలాన్ని బట్టి మనం మాత్రమే కాదు, మన ద్వారా అనేక మందిని దేవుని వైపు నడిపించుదుముగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. మహోన్నతుడా, మా మంచి యేసయ్య, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిబిడులను మమ్మల్ని అందరినీ సజ్జులుగా ఉంచి నిబిడులుగా నీ సన్నిధికి వచ్చి నేను స్తుతించడానికి
మహిమపరచడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. దేవా, నీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మేమందరం మా బలం ఏంటో, శక్తి ఏంటో గ్రహించి ఆ ప్రకారముగా నడుచుకునడానికి, అలా నడుచుకోవాలి అంటే నీ యొక్క ఆత్మను మేము కలిగిన వారముగా ఉండాలి అని నీ యొక్క వాక్యం ద్వారా తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదే రీతిగా ఈ సమయంలో దేవాన్ని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. దేవ, కృప చూపించండి, సహాయం దయచేయండి, నీ మేడులతో నింపండి. నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి నీకు సమర్పించిన కానుకలు, అర్పణాలు బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని దేవా నూరంతులుగా, అరుదంతులుగా, ముప్పదంతులుగా ఫలింపచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. మీకు వందనాలు. అలాగే ఈ సమయంలో ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలలో తోడుగా ఉండండి, సహాయం దయచేయండి, నీ మేడులతో నింపండి. దేవా, మరి విజయవాడలో ఫైర్ కాన్ఫరెన్స్ 14-15 తేదీలలో దేవా, మరి బావగారు దేవా, మరి లిల్లీ వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ కాన్ఫరెన్స్లో కూడా మీరు తోడుగా ఉండమని నిస్సన్నదిలో ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. అలాగే వారంలో దేవా, మరి ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో, ఆరోగ్య విషయాల్లో, అన్ని విషయాలలో తోడుగా ఉండి సహాయం దయచేసి నీ మేడులతో నింపమని దేవా, మమ్మల్ని అందరూ మీ చేతికి అప్పగించుకుంటూ నీ సన్నిధి విడిచి మా గృహాలకు వెలిచి ఉండగా నీ మెండైన దీవెనలతో, ఆశీర్వాదంతో నింపి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయొచ్చు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.